మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ ఆదివాసి ప్రజలు మా భూములు మాకు కావాలంటున్నారు. 2003 నుండే మేము పోడు వ్యవసాయం చేస్తున్నాం. ఆ పోడు వ్యవసాయ భూమిని మాకు ఇవ్వాలి. తరచూ అధికారులు వస్తున్నారు, మా మీద కేసులు పెట్టి ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం దమ్మన్నపేట గ్రామానికి సంబంధించిన ఆదివాసీ పోడు రైతులు, నాయకపోడు రైతులతో ఉన్నాం. ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా తాత్కాలిక గుడిసెలు నిర్మించుకున్న పరిస్థితి. అయితే ఆ గ్రామం నుంచి అక్కడ మాకు ఆధారం లేకనే ఇక్కడికి వచ్చాం. 2003 నుంచి మేము ఇక్కడికి వచ్చామని చెబుతున్న పరిస్థితి. అయితే నేరుగా ఆదివాసీ జెండాను ఎగరేస్తున్న పరిస్థితి కనబడింది. దీంతో పాటు ఒక స్పెషల్, అంటే ఇది మనం చూపెట్టే దృశ్యం దండకారణ్యం అసలే కాదు, ఇది ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట కంపార్ట్మెంట్ నంబర్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్లో గల మనం చూపెడుతున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలో అటుపక్క కొమరం భీమును పెట్టారు. కొమరం భీమ్ అనంతరం ఇటు బిర్సా ముండాను పెట్టిన పరిస్థితి. బిర్సా ముండా అనంతరం ఇట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను పెట్టిన పరిస్థితి. అనంతరం ఇటు రామచందర్ను కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు రామచందర్ను పెట్టిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా మాకు ఆదర్శం, పోరాటాలే మాకు స్ఫూర్తి. కొమరం భీం పోరాటం, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన ఆ స్ఫూర్తిని మేము మర్చిపోం. మేము పోడు భూమిపై ఆధారపడి బతికే వాళ్ళం, నాయకపోడు సమాజానికి చెందిన వాళ్ళమని ఆదివాసీ గిరిజన రైతులు చెబుతున్న పరిస్థితి. మనతో పాటు అక్కున్నది, మాట్లాడిద్దాం. అక్క, ఏంటి పరిస్థితి? ఫారెస్ట్ భూమిని కొట్టుడు తప్ప కాదా? కాదు సార్, ఇది మా పోడు భూములు 2002 నుంచి సాగు చేస్తున్నాం. వచ్చినప్పుడల్లా మమ్మల్ని నెల్లగొట్టుడే. మీ భూమి కాదు, ఇది గవర్నమెంట్ భూమి అని అనుడు. అంటే ఇక 2002 నుంచి సాగు చేస్తున్నాం, కానీ మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోవుడే. ఉండద్దు, ఇక్కడ చెయ్యొద్దు అని తీసుకుపోవుడే. మాకు ఈ భూములు మాకు కావాలని మేము ఇక్కడ పోరాడుతున్నాం సార్. అమ్మా, ఏం పేరు అక్క? నా పేరు లక్ష్మి సార్. మేము 2002 నుంచి సాగు చేస్తున్నాం సార్. ఇట్లనే ఇబ్బంది పెట్టాడు. మీ భూమి కాదు, ఫారెస్ట్ టైగర్ ఏరియా, మీరు ఉండద్దు, ఇక్కడ కేసులు అవుతాయి అని ఇట్లనే అంటారు సార్. ఎప్పుడు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి 2-3 సార్లు లేవడకపోయారు సార్. ఇట్లనే లేవడకపోతే చెట్లు అన్నీ పెద్ద అయినాయి సార్. చెట్లు ఉండగా మీరు ఎందుకు కొడుతురమ్మంటే సాగు చేస్తున్నాం సార్ అంటే, మీరు ఇట్లా ఎందుకు ఎత్తురమ్మా అంటే, మాకు కడుపు తిప్పలు సార్, ఇక్కడ ఏం పనులు లేవు, ఇబ్బంది అవుతుంది. మా భూమి మేమే చేసుకుంటాం, సాగు చేస్తాం. ఇప్పుడు కాదు, 2002 సాగు చేసిందే మేము చేస్తామని వచ్చినాం సార్. అంతకుముందు ఏమైనా కేసులు అయినాయా మీ మీద? అంటే 2003లో మీరు భూమి సాగు చేసినాం అంటున్నారు, అప్పుడు ఏమన్నా కేసులు ఆయనే సార్? పెద్దవాళ్ళకి ఆయనే సార్, మా ఊరికి ఆయన, 5 ఆయనే సార్. ఉన్నాయి, చూపిస్తాం, ఆధారాలు కూడా ఉన్నాయి. పేపర్ ఉన్నాయి సార్. నిజం చెప్పు, అబద్ధం ఉన్నాయి సార్. కొత్త భూమిని కొట్టుడు తప్పు, పాత భూమిని ఇడవద్దని ప్రభుత్వం చెప్తుంది. మరి కొత్త భూమిని కొడితే కేసు అవుతుంది. కేసులు అయినాయి సార్, కేసులు అయినాయి. పోలీసులు కూడా తెచ్చిర్రు. కేసులు అయినా మీకు భూమి వద్దా సార్ అనుకుంటా మమ్మల్ని కేసులు చేసిర్రు. 28 మందికి అయినాయి సార్. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 80 సార్, 80 అయినాయి. మరి తరచూ పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు? అంటే ఇవి గుడిసెలు వేయద్దు అంటారు. ఏమంటలేరు కానీ గుడిసెలు వేయద్దమ్మా, ఇక్కడ ఉండద్దు, మీరు వెళ్ళిపోయారు అంటారు. ఎన్ని కుటుంబాలు? 80 కుటుంబాలు ఉన్నాయి సార్. ఎట్లా మరి? దీనికి ఎవరైనా రాజకీయ నాయకులు? ఎవరు లేరు సార్. మేమే ఆదివాసి, మేము ఎవరు లేరు సార్. నిజం చెప్పు. నిజం సార్, మేము ఆదివాసి అబద్ధం ఆడం సార్. అంతే, మేమే ఆదివాసులమే నిలుచుండి, మాకెవరు సపోర్ట్ లేరు, మాకు మేమే సపోర్ట్ సార్. ఏంది మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఫారెస్ట్ అధికారులు వచ్చిండ్రు, మీరు కొత్త భూమిని కొట్టిందని చెప్తారు, మరి ఏమంటారు మీరు? కొట్టినాం సార్. కొట్టంది సాగెట్లయితే సార్, ఇదే పాత భూమే కానీ కొట్టినప్పుడు కొత్తగా అవుతుంది సార్. అంతే, వదిలిపెడితే మొక్కలు అవుతాయి. ఇప్పుడు 1 సంవత్సరంలో చూడు సార్ ఎంత పెద్దగా అవుతాయి కొట్టిన చెట్టే. ఆ 5గురిపై కేసు నమోదైంది. ఆ 5గురి ఆధారాలన్నీ మేము అధికారులకు చూపెడతాం. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా నేరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అనంతరం ఈ అంశంలో ప్రధానంగా మా భూమి మాకు కావాలి, మా భూమిపై మాకు హక్కు కావాలని ఆదివాసీ రైతులు, ఆదివాసీ మహిళలు చెబుతున్న పరిస్థితి. 80 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నామని చెబుతున్న పరిస్థితి. అక్క, ఏం పేరు? శ్యామల. మాకు భూములు లేవు. ఒక ఇంట్లో 4 కుటుంబాలు, ఏం లేవు, సాగు చేసుకుంటున్నారు. ఒకసారి అది తెల్లగొట్టారు. ఇక కలెక్టర్ దగ్గరికి కొమ్మన్నారు. పోయినాం, పోతే ఆయన అన్నాడు కదా, మీకు కొట్టకుండా ఇప్పిస్తాను అన్నాడు. అట్లా
ఇప్పిస్తానని మోసం చేసిండు ఎమ్మెల్యే. మోసం చేసిండు. మళ్ళీ మేము 150 ఓట్లతో మేము గెలిచినామమ్మ అని అన్నాడు. అలా పోకుర్రి అందరికి జంగలి సాఫ్ చేసుకుంటేనే కదా జంగలు పెట్టి మంచిగా ఉండేది ఇచ్చేది. జంగలు కొట్టుకుని కానీ ఇస్తామని ఎమ్మెల్యే అన్నాడు. గంత ఏందమ్మా అంటే ఈ భూమి ప్రభుత్వ భూమి కాదు, అసైన్మెంట్ భూమి కాదు, ఫారెస్ట్ భూమిని కొడుతున్నారు, తప్ప కాదా? ఫారెస్ట్ భూమి అని అంటున్నారు. మీరు అంతకుముందు ఎప్పుడన్నా ఈ సాగు చేసిండ్రా ఈ భూమిలో? చేసినాం సార్. తాత తండ్రులు అప్పుడే సాగు చేసిర్రు, మొలకలు పెట్టిర్రు, పీకేసిర్రు, ఎల్లగొట్టిర్రు, మమ్మల్ని తీసుకుపోయినరు ఆ జన్నార రేంజకు. మాకు అన్నం లేకుండే, ఏం లేకుండే, ఇప్ప పువ్వులు అయ్యి అంబలు లాక్కుంటా ఉన్నాం సార్. ఉన్న విషయం భయపడకుండా పోయినాం సార్. అప్పుడు మా తాతల తండ్రులు అప్పుడు వాళ్ళు భయపడి ఇక కొంతమంది కేసులు అయిన చనిపోయారు, కొంతమంది ఉన్నారు. కేసులు అయినాయి. ఎవరెవరి మీద అయినాయమ్మా కేసులు? కేసులు గుమ్రాల భీమయ్య మీద, మళ్ళా మొడితే మైసయ్య, ఎల్లయ్య, రాజు, కస్తూరి రాజు అయినాయి. ఈ కొడవలి ఎందుకమ్మా? కొడవలి కొత్తగా ఉంది, గడ్డి తీస్తున్నారా? ఇప్పుడు మరి అధికారులు ఏమంటున్నారు? అధికారులు పాతవి ఉంటే ఇస్తామంటారు, పాత పేపర్లు ఉంటే ఇస్తామంటారా? ఆదివాసీ రైతుల అంశంలో ఇది పరిస్థితి. అయితే నేరుగా అటు చూడొచ్చు స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇటు రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా ఇటు పోలీస్ ఫోర్స్తో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మేడం ఏం పేరు మీ పేరు? కొంచెం మేడం చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? we are not supposed to give any things. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వస్తారు ఏం చెప్పొద్దని సిఎఫ్ఓ గారు చెప్పినా, శాంతారాం గారు చెప్పినా? నో సార్ వస్తున్నారు, వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు చెప్తాం. ఇదంతా అంటే కూడా 2023లో మాపై కేసులు అయినాయి. అప్పుడే మేము పోడు వ్యవసాయం చేసినాం, అయినా వరుసగా వస్తున్నారని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ అండి. మేడం అంటే నేనేమంటున్నా, స్వేచ్ఛాయుత వాతావరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం భావ ప్రకటన స్వేచ్ఛలో వాస్తవిక అధికారిగా మీరు చెప్పాలి. ఇంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు ఇక్కడ. ఇది మీరు వర్షన్లో మీరు ఫారెస్ట్ భూమి అంటున్నారు, వాళ్ళ వర్షన్లో మేము పోడు భూమి చేసినాం అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే 2005 బిఫోర్ మనకి ఇక్కడ వాళ్ళు కాస్ట్లో ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు వాళ్ళు ఇప్పటివరకు మనకి ఇచ్చింది లేదు. సో మనకు ROFR యాక్ట్ ప్రకారం 2005 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది, దానికన్నా ముందు కాస్ట్లో ఉండాలి. సో వాళ్ళు వచ్చి రీసెంట్గానే 2021 అప్పుడు ఎంక్రోచ్మెంట్ అటెంప్ట్ చేశారు, మళ్ళీ రీఅటెంప్ట్ చేస్తున్నారు. కాస్త ఫ్రెష్కి కూడా ఎంక్రోచ్మెంట్ చేశారు. దట్ ఈస్ అవర్ వర్షన్. అండ్ గూగుల్ ఎర్త్ ఇమాజినరీస్ కూడా మనం చూడొచ్చు, ITDAలో కూడా కనిపిస్తాయి. అండ్ దండపల్లి మండల్లో ROFR క్లెయిమ్స్ అనేవి లేవు. ఈ విలేజ్కి మనకు విలేజ్ వైజ్ మనకు GP వైజ్ ROFR కమిటీ కూడా అదే నిర్ధారణ చేసింది. మీరు ఇక్కడే ఉన్నారు, పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడచ్చు, MPDO గారితో కూడా మాట్లాడచ్చు. సో క్లెయిమ్స్ అనేవి అసలు దండపల్లి మండలంలోనే మనకు లేవన్నమాట. సో ఎందుకంటే అప్పుడే మనము ఎవ్రీ లెవెల్లో మనం దాన్ని సమీక్ష చేసి అప్పుడే నిర్ధారించడం జరిగింది. ఇది ఎఫ్ఆర్ఓ గారు మీరు చెప్తున్న వర్షన్ ఈ విధంగా ఉంది. వాళ్ళు 2003లోనే 5గురిపై కేసు నమోదైంది. అప్పుడే ఈ కంపార్ట్మెంట్లో కొంత భూమిని మేము సాగు చేశాం, అనంతరం వరుసగా వస్తున్నారు, మా గుడిసెలను మమ్మల్ని తీసి పక్క పడేస్తున్నారు. అదే చెప్తున్నాం కదా, గూగుల్ ఎర్త్ ఇమాజినరీస్ కూడా మనకు ఇక్కడంతా ఫారెస్ట్గా ఉన్నట్టుగానే మనకు ఉన్నాయి. అది ITDAలో కూడా మీరు ఆ మ్యాప్లు చూడొచ్చు, ఇదంతా ఫారెస్ట్గానే ఉంది. సో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, ITDA కావచ్చు, మన MPDO గారు కావచ్చు, సో మన పంచాయత్ సెక్రటరీ గారు, వీరందరూ సమక్షంలోనే ఇది నిర్ధారించడం జరిగింది. ఇక్కడ ROFR క్లెయిమ్స్ లేవని. ఆర్క్యూ కానీ గూగుల్ ఎర్త్ కానీ ఎప్పుడు నిజమే చెప్తుందా అబద్ధం చెప్తుందా? నిజమే చెప్తుంది. టెక్నాలజీ ఎట్టి పరిస్థితుల్లో 100 మీటర్ 200 మీటర్ 50 మీటర్స్ ఎక్కడ వేరియేషన్ రాదా? ఈ మ్యాప్ అంతా చూసినట్టయితే మీకు ఫారెస్టే కనిపిస్తుంది. యూ కెన్ ఆల్సో క్రాస్ చెక్.
అంటే నేను చాలా ప్లేసుల్లో ఫారెస్ట్ అధికారులు చెప్తున్న ప్రకారం, ఆదివాసీ రైతులు చెప్తున్న ప్రకారం అంతకుముందు పోడు వ్యవసాయం చేసిన దగ్గర కూడా ఇప్పుడు అడవి ఉన్నట్టు సృష్టిస్తున్నారు ఆర్కీలో కానీ గూగుల్ ఎర్త్లో కానీ అనే ఆరోపణ చేస్తారు. చేయలేరు. మీరు ఐటీడీఏలో కూడా మనకు మ్యాప్స్ ఉంటాయి, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. మన జిఏఎస్ వింగ్లో కూడా ఉంటాయి. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా మాకు లేయర్స్ ఉంటాయి, అందులో కూడా మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. అది మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారమే లేదు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు కట్టారు వీళ్ళ మీద? ఇప్పటి వరకు రీసెంట్గా అయితే చాలా కేసులు అయినాయి, ఒక 10 కేసుల దాకా అయినాయి. వీళ్ళ మీద ఎస్పెషల్లీ వీళ్ళ మీద ఒక 3 కేసులు అయినాయి. ఏమేమి కేసులు కట్టిండ్రు అంటే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్తో పాటు ఇల్లీగల్ హట్స్, సోయింగ్ సీడ్, ఎవ్రీథింగ్. ఇంకేదన్నా ఫారెస్ట్ అధికారులపై దాడి ఇటువంటిది ఏమైనా జరిగిందా? వీళ్ళు థ్రెటన్ చేయడం కూడా జరిగింది. మీ ఇక్కడికి వస్తే మీరు ఏమన్నా చేసుకోండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఏం చేయబోతున్నారు మేడం ఫర్దర్గా ఫారెస్ట్ అధికారిగా, ఈ ప్రాంతపు రేంజ్ ఆఫీసర్గా ఏం ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అనేది ప్రొటెక్షన్ చేయాల్సిందే, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అని మేము వాళ్ళకు వివరించడం జరిగింది. పలుమార్లు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు అదే మన పాలనాధికారికి కూడా వస్తున్నారు, డిఎఫ్ఓ గారు కూడా వస్తున్నారు, అదే కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. 2003కు ముందు ఒకవేళ ఇక్కడ ఏదన్నా సాగు చేస్తే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్వైఎఫ్ఆర్ కమిటీ ఏర్పాటు చేస్తారా? లేదండి, ఇప్పుడు చేయడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కలెక్టర్ గారికి వాళ్ళు ఈ పార్టీకి ఇవ్వాల్సింది. ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఇవ్వచ్చు, సార్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు, ఇప్పటికీ ఇవ్వచ్చు. ఎంత మేడం ఈ కంపార్ట్మెంట్ నెంబర్ ఎంత, ఎక్స్టెండ్ ఎంత? 370, 380, 379 రెండిట్లో కూడా వాళ్ళు ఇప్పుడు దగ్గర ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. రీఎంక్రోచ్మెంట్ చేశారు, ఫ్రెష్గా కూడా ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు. సో దాని గురించి వాళ్ళ కలెక్టర్ గారు విజిట్ చేస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 370, 380 సర్వే నెంబర్లో దాదాపుగా 70 ఎకరాల పైగా ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెబుతున్న పరిస్థితి. అదైతే ఇదంతా కూడా మనం చూపెట్టచ్చు. ఆదివాసీ రైతులు వారి తాత్కాలిక గృహాలను ఇప్పుడు నిర్మాణం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఏర్పాటు అనంతరం తమకు సంబంధించిన కొన్ని హక్కులు ఏదైతున్నాయో ఆ హక్కుల భంగం కలుగుతుందని ఇటు ఆదివాసీ రైతులు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇంకా కొన్ని విషయాలు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. మనము ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూపుతున్నాం. ఈ గ్రామం అంతా కూడా ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా నేరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. పోలీస్ అధికారులు ఎప్పుడు ఫారెస్ట్ అధికారులు సపోర్ట్ తీసుకోవడం వల్లనే పోలీస్ అధికారులు వస్తూ ఉంటారు. అయితే దీనికి చాలా క్లియర్గా ప్రభుత్వం కూడా కొన్ని అంశాలు చెప్పే పరిస్థితి చేసింది. ఆదివాసీ ప్రాంతంలో ఎక్కడ కూడా చేస్తున్న భూమిని డిస్టర్బ్ చేద్దని నేరుగా ఉప ముఖ్యమంత్రి స్థాయి బట్టి విక్రమార్కనే చెప్పిన పరిస్థితి. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం 2006 లోపు ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా భూమిపై హక్కు కల్పిస్తాం, మనం ఆ పేరుతోటే ప్రభుత్వంలో వచ్చాము, అధికారంలో వచ్చామని గతంలో చెప్పిన పరిస్థితి తెలిసిందే. ఈ అంశంలో పాలనాధికారి కూడా వచ్చి వీరితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మాట్లాడిన అనంతరం వాస్తవికాలు ఏ విధంగా ఉంటాయి, వీరి దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి, ఏం ఆధారాలు చూపెట్టే ప్రయత్నం చేస్తారో వేచి చూడాలి. అయితే కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం చెబుతున్నారు, ఏంటి అసలు విషయం? బాబు ఏం పేరు? నీ పేరు? రాజ్యం. ఇప్పుడు పర్లేదే బాబు. అంటే ఏంది, అంటే మీ భూమి ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 2006 నుంచి వెళ్ళి, 2007 నుంచి వెళ్ళి, కానీ 2006 నుంచి వెళ్ళి అయితే కొద్దిగా చేసుకుంటున్నా వస్తున్నాం. వచ్చిన కొద్ది మళ్ళీ ఈ తాప సార్లు మరగొట్టుకునే పోతుంది. వచ్చిన కొద్ది సంవత్సరాలు గడిచినాయి. ఎప్పటిదాన్ని చేసుకుంటే మళ్ళీ మధ్యన ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేసినాం, అప్పటి వరకు ఇట్నే చేసుకుంటూ వచ్చినాం. అంటే మునుపు కొట్టిన భూమిని పొరక గిట్లా పెరిగితే ఆ పొరక సాపు చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ వచ్చిన మళ్ళీ మలుపుకపోయాను. అరే లేనే లేరు, మీ ఏ ఆధారం లేదు, మీద ఆర్టీఓలో చూపెడతలేదని ఆ మేడం చెప్తాను. అప్పటి సంది మాకు కాగితాలు ఉన్నాయి. 2006 నుంచి వెళ్ళి కాగితాలు ఉన్నాయి. మేము 2004 నుంచి వెళ్ళి, అంటే 6 నుంచి వెళ్ళి మొదలు కానీ కేసులు అయినాయి మా ఉన్నాయి అన్నట్టు. ఇంట్లో ఈ జరిగిన భూమిలో ఈ ఇల్లు అప్పటికి మేము అప్పటి నుంచి కాగితాలు పట్టుకొని ఉన్నాం. ఇదే బాబు ఏం పేరు? ఏం పేరు? నాన్న చెప్పు. నరేష్. ఏం తమ్మి ఏం జరుగుతుంది అసలు? 2002 నుంచి పోరాటం జరిగింది సార్. ఫస్ట్లో మా నాన్నల తండ్రులు అందరూ కొట్టిర్రు. కొట్టిన తర్వాత అప్పుడు మాకు ఆధారం ఏం లేకుండే. అయితే మాకు ఆధారాలు చూపెట్టారని అందరూ అడిగారు, ఏం లేకుండే. అయితే 2004 పేపర్ ఒక ఆధారం దొరికింది. దొరికిన తర్వాత మేము కొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు ఏం
ఇంట్లో కూడా మేము పట్టాలు కూడా మాకేం లేవు. మాలాంటి ఎట్లా బతికిర్రు, మాకు కూడా బతుకు లేకుంటున్నామని ఇది ఒక ఆధారం దొరికిందని ఇందుకు వచ్చినాం. అంటే ఫారెస్ట్ అధికారుల మీద దాడి జరిగింది, థ్రెటనింగ్ జరిగింది, ఆ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ జరిగిందని మీ మీద కేసు పెట్టినా అంటుంది. పెట్టింది కదా సార్, మేము కొట్టినట్లుంటే వాళ్ళని కూడా మేము ఒక ప్రూఫ్ చూపెట్టి వచ్చినాం సార్. వాళ్ళని కూడా ఒక ప్రూఫ్ చూపెట్టి కొట్టినామని చూపెట్టి మమ్మల్ని కూడా కేసు చేయమనండి చూపెట్టండి. కేసు అయింది అంటున్నా కానీ సార్ కొట్టండి మేము మీరు సరే మేము వీళ్ళకి వచ్చినప్పుడు ఒక ఆధారం చూపెట్టమన్నారు మమ్మల్ని, చూపెట్టినాం. ఇప్పుడు కొట్టిన నాలుగు ఆధారం చూపెట్టమని ఒప్పుకుంటాం దానికి. ఏం పేరు సార్? నా పేరు పోషన్ సార్. అయితే మా తల్లిదండ్రులు 2004 నుంచి వెళ్ళి సాగు చేస్తారు సార్. సాగు చేసుకుంటుంటే వాళ్ళు సుతం సాగు చేసుడు వాళ్ళు వచ్చి ఫారెస్టులు వచ్చి ఊక తీసుకుపోవడం జరుగుట్లా. మళ్ళీ మధ్యలో ఒక 2-3 సంవత్సరాల కింద మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోవడం, మళ్ళీ సాగు చేసుడు అట్లనే జరుగుతుంది. పంట ఎత్తక వల్ల వచ్చి పీకితక వల్ల మేము సాగు చేసుకుంటూ ఉండడు. సాగు చేస్తే మళ్ళీ వాళ్ళు ఫారెస్టులు వచ్చి మేము కేసులు అయితే మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అని బెదిరించుకుంటా తీసుకుపోవడు. తీసుకుపోయి ఇంకా అట్లనే మా వాళ్ళు ఏం చేస్తారు, భయపడి ఇంటికి వెళ్ళడం అట్లా చేసుకుంటూ ఉండడం వలన ఇటు మేము కొట్టిన సాగులో మొత్తం చెట్టు మొలిసి పెద్ద పెద్ద వృక్షాలు అవి పెరిగినాయి సార్. పెరిగినాక అప్పటికి మేము కొంచెం ఇట్లా చదువుకున్న రీతిలోకి పోయేసరికి మా తల్లిదండ్రులు మాకేం అవగాహన ఉంచలేదు. ఇంకా ఇట్లా చేస్తే మా బతుకులు బాగుపడాయని ఏం చేసినాం సార్. మాకు పెళ్ళిళ్ళైన స్థితిలో మాకేం ఆధారం చూపెట్టలేదు మా తల్లిదండ్రులు. మరి మీరేమైనా సాగు చేశారంటే పలాని ఇక్కడ సాగు చేసినాం అని మా వాళ్ళు చెప్పారు. చెప్పినాక వాళ్ళు సుతం కొంతమంది ఉన్నారు సార్. ఇళ్ళ మీద కేసు అయింది అప్పుడు 2004లో. అయినప్పటికీ మళ్ళీ మేమేం చేసినాం, ఇంకా మనమైనా కొంచెం ముందుకెళ్ళాలి, మనకు ఒక ఆధారం ఉంది కదా వాళ్ళ మీద కేసులు అయినాయి అని ఏం చేసినాం, మేము ఆ ఆధారం పట్టుకొని మేము ఇక్కడికి రావడం వచ్చింది సార్. ఇక్కడికి వచ్చి సాగు చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడనే సాగు చేసుకుంటూ ఇక్కడనే పంట పండించుకుందామని ఇక్కడికి వచ్చినాం సార్. వచ్చి పంట వేసుకున్నాం. ఇప్పటికి ఇంకా సాగు చేసుకుంటాం సార్. 2004 నుంచి వెళ్ళి సాగు ఇస్తున్నాం సార్. ఇప్పుడు కొత్తగాని కాదు, ఇది మొత్తం పాతదే. ఫస్ట్ వాళ్ళు కేసులు అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధారంతో మేము ఇది చేసుకుంటున్నాం. మేము కొత్తగా ఇలాంటి చెట్లు కొత్తగా చేసిండ్రు, కొత్తగా చెట్లు కొట్టిండ్రు, అడవిని కొట్టడం తప్పు. ఇదంతా టైగర్ సంచారిత ప్రాంతం, టైగర్ కవాల్ ప్రాంతంలో టైగర్ జోన్ ఇదంతా ప్రాంతం, దీన్ని ముట్టుకోవడం తప్పనే ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు సార్. మేము అది 2004 నుంచి వెళ్ళి కొడుతున్నాం కదా సార్, కొత్తగా అది కొట్టలేం కదా సార్. ఇది కొత్త పాత సాగు చేసుకుంటున్నాం కాబట్టి మేము పాత దాంట్లోకి వెళ్ళి సాగు చేస్తున్నాం. మేము కొత్త ఇది వరకు ఉంటాం, మేము ఫస్ట్ కొట్టినాం కాబట్టి దాన్నే సాగు చేసుకుంటూ ఉంటున్నాం. ఇంకా వాళ్ళు వచ్చి ఇప్పుడు నెల తర్వాత వచ్చి మళ్ళీ మీరు వెళ్ళిపోవాలని అన్నాక ఆ చెట్లు మళ్ళీ వేరుగాబట్టాయి. అవి ఎప్పుడు సాగు అవుతాయి సార్? మొన్న అంతా కొడితే 10 రోజులు కాలే ఇంత ఎత్తు మొలకలు వీక్కపోయారు. ఇప్పుడు వాళ్ళు సాగు చూపెట్టాలంటే మేము ఎప్పుడు చూపెట్టాలంటారు సార్? అవును సార్, పీకేరు. ఒక 3 ఎకరాల పంటను పీకేసారు. పీకేసినాక ఇప్పుడు మీరు వచ్చి మీకు సాగు కావాలంటే మేము ఎక్కడికి వెళ్ళి చూపెట్టమంటారు సార్? వాళ్ళు వచ్చుడు మేము పెట్టుడు, వాళ్ళు వీకుడు, మేము పెట్టుడు, వాళ్ళు వీకుడు, అట్టనే జరిగితే ఇట్లా మనం ఇంటికి వెళ్తే మనకు ఈ పంట చేతికి రాదని చెప్పి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం సార్. ఇక్కడనే ఉండి ఇక్కడనే సాగు చేసుకుంటున్నాం సార్. మా పిల్లలు ఫారెస్ట్ అధికారుల మీద థ్రెటనింగ్ చేసిండ్రట మీరు, ఇప్పుడు పోలీస్ అందుకే వచ్చింది కదా. అదంతా అబద్ధం సార్. వాళ్ళే ఇంకా మా పంటనే వీకిరు వాళ్ళు. మేము ఇక్కడ ఉండగా సుతలం మేము వాళ్ళని కంప్లైంట్ ఇచ్చారా ఇట్లా ఫారెస్ట్ వాళ్ళు మా పంటను వీకిండ్రు? ఇయ్యలేదు సార్. ఇయ్యలేదు సార్. అంబేద్కర్ పెడితే, కొమరం భీముని పెడితే, బిర్సా ముండాని పెడితే. అవును సార్. అయితే వాళ్ళే పంటను వీకిరు. ఏం కావాలి మరి ప్రభుత్వంకి ఏం చెప్పదలుచుకున్నాను సార్? మాకు భూమి కావాలి సార్. మాకు భూమి లేదు కాబట్టి మేము ఎప్పుడు కొత్తగా అయితే కొట్టలేదు. 2004 నుంచి కొడుతున్నాం కాబట్టి మాకు భూమి కావాలి. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళగొట్టే అధికారం ఏ పోలికి సుతం ఉండకుండా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. ప్రభుత్వం దీనిపై సహకరించాలని చెప్పి. బాబు ఏం పేరు? భీమయ్యను. కేసు అయిందా మీద? కాలే, ముందు కాలే. కొంతమంది మీద అయింది, 8 మంది మీద అయింది. ఈ భూమి ఫారెస్ట్ భూమి కాదే, మీరు ఎందుకు అతి పరిశాన్ అవుతారు అసలు? ఫారెస్ట్ భూమి ఇగో చెప్తా సారు, చెప్పాలని నేను చెప్తాను, నిజంగా చెప్తాను. ఇప్పుడు 2000 ఏం చేసినాము, 200 మంది ఒక 5-6 ఊళ్ళో అయితే జమ అయినా మనం ఎట్లా బతుకుతాము, ఈ బద్దలు తడకలాలుకొని ఎట్లా బతుకుతాము అని మరి ఎట్లా చేస్తాము ఏ కథ అని మీటింగులో మాకు మేమే గుండోళ్ళు నాయకులు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అరే మనం ఏం చేస్తాము, లోపల పోయి కొట్టద్దు, బయట కడకున్న దాంట్లో మనం సాగు చేసుకొని బతుకుతాము. వాళ్ళు ఫారెస్ట్ భూమే, గవర్నమెంట్ భూమే ఫారెస్ట్ భూమే. మనం అందరూ కొడతారు, అక్కడక్కడ నడతాం సార్. ఆ నడిచిన మనం ఇంకా కొట్టకపోతే మనం బతకలేము, మనం ఏం చేసుకుని బతుకుతాము, గుట్ట బొంగొడిచే అంతొడిచే అని
200 మంది మొత్తం రాత్రి 3 గంటలు లేచి అవి ఇలా చెట్లు లేకుండా సారు ఇవన్నీ చెట్లు లేకుండే చెట్టున కాడ వాటిని దాన్ని పొరకాలు చెలిగేసిన తర్వాత 10 రోజులకు మళ్ళీ అరకలు పట్టుకొని వచ్చినాం కొన్ని మక్కలు కొన్ని పెసాలు తెచ్చినాం ఇక్కడ అంతకుముందు మొత్తం ఇక దళుడు అరకలు ఇడిచి కథ నాగాన్లు కట్టి దళుడు మొదలు పెట్టామని అంతకుముందు ఫారెస్ట్ ఎవరు రాలే మా దగ్గరికి వచ్చిర్రు అయితే మొత్తం మంది ఆగుర్రి కుప్ప చేయర్రి మీరు కుప్పగారు అంటే కుప్ప అయినాం అరకలు ఆడ ఆపినాం కుప్ప అయినాం అయితే మీరు కొట్టద్దు మీకేమన్నా హక్కు ఇస్తాం మేము ఇచ్చిన దాంట్లో మీరు బతకాలి మేము చెప్పినట్టు వినాలి అన్నామని సరే ఆగుతాం ఆగినామా ఆగినాక కంతరబాయ అనేది ఉంటుంది ఆ కంతరబాయలకు మొత్తం మందిని పిలిచింది మామూలు పిలిచినాక ఇప్పుడు మన సారదార్ సాబు సైగిదారులు ఉంటారు కదా ఇగో వీళ్ళు అడవి దగ్గర ఉన్నారు కదా అడవి దగ్గర మీరు అడవి కాపాడాలి మీ కళ్ళ మీకు సగం వక్కు మీకు ఇస్తాం మీరు ఏం లేదు అందులో రాళ్ళ కట్టలు పెట్టాలి టెంచీలు తోడాలి తక్కువ రేట్ అయ్యా టెంచీలు తక్కువ రేటే రాళ్ళ కట్ట తక్కువ రేటే కాకపోతే మీకు అందులో మీకు హక్కు ఉంటుంది దాంతో మీరు బతకచ్చు వినవా మాతో ఇట్లా పని చేయొచ్చు అని చెప్పి ఇక అట్లే అనుకుంటే 2-3 సంవత్సరాల దాకా అట్లే చేసినాం 4 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత అరే మొత్తం ఏం చేస్తారు ఎవరు బీట్ ఆఫీసర్లు పైసలు తీసుకుంటూ అక్కడ ఉండి బండ్లు తోలిచ్చాడు కర్ర మేము గిద్ద కర్రలు మంచిగానే అయినాయి మొత్తం పెద్దవి పోయినాయి ఆ కర్రలు పెంపు చేసినాం మొత్తం ఈ 200-300 మంది పెంపు చేసినాం మంచిగా అయినాక ఇదేం చేస్తారు మేము మొత్తం అడిగంతా కర్రలు పట్టుకోకడా ఆ ఆఫీసర్ కాకపోయి ఎప్పుడు ఆ రూమ్లో పెట్టుడు ఇట్లా తెల్లందాక ఆడిది మొగడు మొత్తం రాత్రి 12-1 దాకా తిరిగినాము అన్నీ అప్ప చెప్పినాం ఏమైనా దొంగోడు కర్ర కొట్టకపోతే ఆ కర్రలు కూడా మాతో జమ చేసి లారీకి పెట్టించినాం పెట్టించిన తర్వాత ఉండంగా మా మామ ఉండే వాళ్ళ నాన్న మేము అడ్డ దిగరా సార్ మేము అడ్డ దిగితే బీట ఆపేశారు మీకు ఎక్కడ మీకు పాలు ఎక్కడ సిల్కాలని మీకు పాలేదు బిల్లేదా అని అన్నాడు అయినా అన్న తర్వాత మేము ఏం చేస్తాం పాలు లేదా అన్నప్పుడు ఏం చేస్తాం మామ ఇక మనకు పాలు లేదానికి ఇంతమంది కట్టబడదు పిల్లలు కానుంచి ఒక టెన్షన్ దొరికి అని చేస్తే మనకు రూపాయి చెప్పాయి మనం ఏమి లేదు మనం ఏం చేయగలుగుతాం మనకు ఇంతకుముందు కొట్టాం కదా అది హక్కు లేదు ఏం లేదు ఇంతకుముందు కొట్టినలా రేపు పోరాను రారా మనం కొట్టినలా చూస్తామని అన్న ఎప్పుడు రాత్రే ఆడ గుడిసెలు అన్నీ వేసుకున్నాడు ఆడ వేసుకున్న ఆడ కావాలి ఉండంగా కూడా వచ్చినాము రాత్రి నరికినాము ఇట్లనే బంద్ కాలే బంద్గా ఉండంగా ఆగు అడిది చెప్తాను ఆగు అయితే ఉండంగా అరే వాళ్ళు మాగలబెట్టలు కొడతారాడ కదా మాగలబెట్టలు కొడతారాట అరే మనకుంది కదా కొయ్యపోసం కూడా కొడతాడగా మనం ఏం కొడదాం అరే ఆడికి మారా అందులో పోదాం లేదు మీది కొట్టుకోరి మా దాంట్లోకి రాకండి అన్నమని మేము చేసినాం కదా ఇక దాంట్లో కొన్ని కేసులు అయినాయి సారు కేసులు అయినాయి కదా మనది చేద్దాం అన్న పిల్లలు చేసి ఇట్లా కొట్టుకుంటూ పోయిన కొద్దీ అలా అచ్చుడు పోరి అని మరి పోగడా అచ్చుడు ఇక కొట్టుడు మాత్రం మతి మరతలేము ఈ గెర్రంతా బట్టి అది చాపే ఉండే అయితే మాకేం ఆధారం ఉన్నది మాకేం ఆధారం లేదు మా పరిస్థితికి వెళ్ళడం ఉండదు వాళ్ళ పారాష్ట్రం మాకు ఇవ్వలేదు ఏమంటారు బాబు ప్రభుత్వానికి ఏం చెప్తాం మరి ప్రభుత్వానికి అంటే మాకు భూమి కావాలి సార్ అయినా మమ్మల్ని కూడా ఆట ఆడిపించుకున్నాం మేము వాళ్ళని పైసలు అడగలేదు ఏది అడగలేదు రేంజర్ మాత్రం అక్కడి నుంచి కదలేదు డిఎఫ్ కూడా అక్కడి నుంచి కదలలేదు వాళ్ళు రాలే ఇదే బీట్ ఆఫీసర్లు ఈ తమాషార్లు ఉంటారు చూడు వాళ్ళు వచ్చి తిరిగిపోకట పెద్ద మొట్లు కూడా చేసి ఒక రూమ్ నింపినాం అక్కడ డివిజన్కి అప్పచెప్పినాం అటువంటిప్పుడు మాకు ఏం ఆధారం లేకపోతే మాకు ఏమి ఇచ్చినాడు మహారాష్ట్ర వాళ్ళు మేము ఇంతగా కష్టపడము అని చెప్పి బాధపడిగా ఈ గవర్నమెంటే ల్యాండు మన ఇళ్ళనే మనం బతుకుదాము ఏమైనా మంచిది అని చెప్పి మేము బాధపడాం సార్ చెప్పు బాబు లాస్ట్ సార్ 2002 అప్పటి నుంచి దీన్ని సాధిస్తున్నాం సార్ అయితే అప్పుడు ఏమన్నారంటే మీరు విఎస్ఎస్లో ఉండాలి విఎస్ఎస్లో ఉండాలంటే విఎస్ఎస్ మేము దాదాపు ఒక 4 సంవత్సరాలు చేసింది సార్ చేసినాం ఇదే విఎస్ఎస్లో 4 సంవత్సరాలు చేసినాం 4 సంవత్సరాల తర్వాత ఇదే మొట్లు ఊరికి ఒక్క సైదారే అండి సార్ అప్పుడు ఒక మన తాళాపేటలో ఒక సైదారు ఉండే పాతవానిపల్లిలో ఒక సైదారు ఉండే అయితే అప్పుడు ఆగిపోయింది జంగల్ ఊరికొక్క సైదారు ఏ రోజు అయిందో అప్పటి నుంచి జంగల్ నష్టమైంది సార్ సరే మీరు అన్నట్టు మేము వింటామని అన్నాం
ఒక 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసింది సార్ దీన్ని. ఎప్పటి నుంచి సాగు చేశారు ఇది? ఎప్పటి నుంచి సాగు ఇది చేశారు? 2004 అప్పటి నుంచి సార్. దీన్ని 2004 అప్పటి నుంచి ఏంది మరి అప్పుడు ఏమైనా కేసులైనా మీ మీద? అయినాయి, కేసులైనాయి సార్. అయితే మేముగా ఇట్లా మొలకలు పెట్టుకుంటూ పోతే కొద్ది వాళ్ళు పీకేసుకుంటూ పోతారు. ఇప్పుడు మీరు ఫారెస్ట్ వాళ్ళని కొట్టడానికి పోతున్నారు, భయపెడుతున్నారు అని వాళ్ళు మేడం సార్. మేము మీదకి మేము అస్సలు మేము దాడికి పోలేదు సార్. మేము ఎందుకంటే మొన్న ఇక్కడికి వచ్చి కలెక్టర్ వస్తాడు, ఇదంతా ఫారెస్ట్ భూమి మీరు ముట్టుకోవద్దని చెప్తే ఇడిసా పెడతారా? మాకు లేదు కదా సార్, మాకు లేకనే కదా తనలాడేది. ఉంటే కదా, ఉంటే మాకు బాధగా లేక మేము తనలాడుతున్నాం సార్. ఎందుకంటే మీ దయచేసి ఎందుకంటే మేము కావాల్సింది భూమి మీదకి వచ్చినాం సార్. ఇది మాత్రం వివాదంగా మీ సార్లకు సుగా మీరు చెప్పంతా ఉన్నది సార్. ఇది పరిస్థితి. అంటే చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు. చాలా కాలంగా అడవిని నమ్ముకొని ఉన్నాం, అడవిపై మాకు కొంత పని చేయమని చెప్పారు. అప్పటి అధికారులు మమ్మల్ని మోసం చేసారు. మోసం చేయడం వల్ల ఏంతో చేయాలో అర్థం కాలే. అప్పటికే మేము పోడు వ్యవసాయం చేసుకున్నాం. పోడు వ్యవసాయం చేసుకున్న అనంతరం మళ్ళీ వచ్చి భయపెట్టే ప్రయత్నం చేసినారు. ఇటు నుంచి లేపిన తర్వాత కూడా మళ్ళీ ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఆధారం లేదు కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చి పోడు వ్యవసాయం చేయవలసి వచ్చిందని చెబుతున్న పరిస్థితి. మేము ఎవరిని థ్రెటనింగ్ చేయలే, ఎవరిపై దాడికి పోలేదు. మా భూమి మాకు కావాలి, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మాకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇటు అధికారులు సహకరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దమ్మన్నపేట రైతులతో కలెక్టర్ మాట్లాడిన పరిస్థితి, మాట్లాడి వారి సమస్య తెలుసుకున్న పరిస్థితి. అనంతరం అసలు వారు ఏం చెప్పిండ్రు, సార్ ఏం చెప్తున్నాడు ఒకసారి మాట్లాడు. సార్ ఏంటి సార్ పరిస్థితి? దమ్మన్నపేట అంశం జటిలంగా మారే ప్రమాదం ఉంది. దమన్పేటలో కొంతమంది గిరిజన వాళ్ళు ఇప్పుడు పోడు హక్కు పత్రాలు అడుగుతున్నారు. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ చేసేసి చట్టం పరంగా 2005 కంటే ముందు ఎవరైనా ఉంటారు వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వడానికి వీలు ఉంటుంది. కానీ వాళ్ళు గిరిజన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా పరిష్కారం చేయాలి. దానికోసం ఈ 2005 చట్టం పరంగా కింద ఎస్టీ వాళ్ళకి కొంచెం వేరే రకాల రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్ కింద వాళ్ళకి మనం సెట్ చేద్దాం. సో ఆ ఆలోచనతోటి వాళ్ళ దగ్గర వచ్చాము, వాళ్ళకి అవకాశం ఇచ్చాము. వాళ్ళు దానిలో సెలెక్ట్ చేస్తే ఈ భూమి వాళ్ళకి ఇచ్చేస్తాం, ఏం ప్రాబ్లం లేవు. కానీ ఆ భూమిలో ఫారెస్ట్ చట్టం పరంగా దానిలో బ్యాంబో చేయాల్సింది. బ్యాంబో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దానికి అమ్ముకోవడానికి ఒక కంపెనీ నుంచి అగ్రిమెంట్ చేసి ఇస్తాము. దానికి అన్నీ పెట్టడానికి దానికి సంబంధించిన ఏమైనా ఖర్చు అవుతుంది, ఏమైనా కూలి పని చేస్తారు, దానికి మొక్కులు అన్నీ మనమే ఇస్తాము. అండ్ దానికి అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం. ముందే ఎవరు కొంటారో దానికి. సెకండ్, పండులు, సో ఫ్రూట్స్ బియరింగ్ కూడా కొన్ని పెట్టుకోవచ్చు. దానికి కూడా ఎస్టీ వాళ్ళకి మొత్తం రైట్స్ ఉంటుంది, వాళ్ళే దానికి పెట్టాలి. మన దానికి కూలీకి సంబంధించిన జీతం ఇస్తాము, చెట్లు ఇస్తాము, దాని సహజ పెంచడానికి వాటర్ అన్నిటికీ కూడా పైసలు ఇస్తాము. దాని తర్వాత పండ్లు వాళ్ళు అమ్ముకోవచ్చు. నార్మల్గా కూడా మా జిల్లాలో దాదాపు 5% ఇప్పుడు కూడా హార్టికల్చర్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా అది వస్తుంది. థర్డ్, ఎట్లా మనము బేమన్పల్లిలో చేసాము 150 హెక్టేర్స్లో ట్రైబల్ వాళ్ళతోటి మెల్బరీ ప్లాంటేషన్ చేయిస్తున్నాం. మెల్బరీ ప్లాంటేషన్ చేస్తే 1 ఇయర్ 1.5 ఇయర్లో అది వస్తుంది, దానికి లీవ్స్ వస్తుంది. వచ్చిన తర్వాత దానిలో మళ్ళీ మనమే ఇస్తాము. ఏమది ఈ సెరికల్చర్ సంబంధించిన వర్మ్స్ ఏమైనా ఉంటుంది మనమే ఇస్తాము. దాని నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది. మనం ఏం చెప్పాము వాళ్ళకి, మీరు ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఫామ్ చేయండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము. మీకు ఇంకా ఇతరులు ఏమైనా ట్రైనింగ్ సంబంధించిన ఉంటుంది, ఇంకా నో హౌ ఏమైనా ఉంటుంది, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అన్నీ ఇస్తాము. మళ్ళీ దానికి ఎవరు అమ్ముతారు ముందే మన రేట్ ఫిక్స్ చేసేసి గిరిజన కోఆపరేషన్ వాళ్ళు అక్కడ ఒక పెద్ద గోడౌన్ కూడా కట్టాము. డిఎఫ్టీ నిధులు కింద ఒక పెద్ద గోడౌన్ కట్టాము. ఒకటి పెద్ద ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు గిరిజన వాళ్ళ కోసం. సో ఈ 3 దానికి ఉన్నాయి. ఇంకా ఒకటి చట్టం పరంగా 2005 కంటే ముందు ఎవరైనా మోకా మీద ఉంటారో వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వడానికి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళకు హక్కు పత్రాలు రావు. మళ్ళీ ఫారెస్ట్ సెటిలైట్ మ్యాప్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది. సో ఏదో ఒక రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ వస్తుంది, అక్కడ ఏం జరుగుతున్నాయండి, ఏం చేస్తున్నాయి, ఎవరి మీద ఎన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేశారో తీసేసేయండి. ఆ టైంకి నేను గురుగాంకి ఎగ్జాంపుల్ ఇచ్చాను. దాదాపు 10,000 to 10,000 కంటే ఎక్కువ 1,00,000 వరకు అట్లా చెప్తున్నారు ఒక ఎస్టిమేట్. గుడిసెలు తీయడం జరిగింది ఎక్కడ, ఫారెస్ట్ ల్యాండ్లో. సో ఫారెస్ట్ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఉన్నాయి కాబట్టి మాకు గిరిజన వాళ్ళు సంబంధించిన ఏమైనా స్పెషల్ రైట్స్ ఉన్నాయి. దాని కింద దానికి ఫిట్ చేసేసి ఇది ఏమైనా చెప్పాము, అది కూడా రూల్స్ పరంగా లేవు, లా పరంగా లేవు. కానీ వాళ్ళు కొంచెం సహాయం చేయాలి, ఒక శాశ్వతంగా పరిష్కారం చేయాలి. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి మనం టైం ఇచ్చాము. కొంతమంది వాళ్ళకి మిస్గైడ్ చేయవచ్చు, కానీ
వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తే దానికంటే వేరే మార్గం ఏం లేవు. ఇది చెప్పాను, ఇప్పుడు ఆ ట్రాక్టర్ పెట్టడానికి లేవు. ఎందుకు ఎవరు ట్రాక్టర్ ఇవ్వరు, ఫారెస్ట్ వాళ్ళు సీజ్ చేస్తారు. మళ్ళీ ట్రాక్టర్ లేకుండా దాని నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఎకరానికి? ఏం ఆదాయం రాదు, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. బ్యాంబో నుంచి మనం క్యాల్కులేట్ చేసాము, మంచిగా చేస్తే 70,000 to 80,000 పర్ ఎనం వస్తున్నాయి. మల్బరీ నుంచి కోటపల్లి భీమనపల్లి చెక్ చేయవచ్చు, ₹1,00,000 వరకు కూడా వస్తున్నాయి. దాని తర్వాత కొంతమందికి మల్బరీ నుంచి థ్రెడ్ చేయడానికి ఇస్తున్నాం, దానికి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చేస్తే కొంతమంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేస్తున్నారు. మనం ఇక్కడ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు నెలకి 2 to 3 lakhs సంపాదిస్తున్నారు. సో మా దగ్గర ఏముంటుంది, అది మా వాళ్ళు కరెక్ట్గా అది చేయరు. మా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఏం చేస్తారు, ఇది కొకూన్ చేస్తారు, మళ్ళీ ఛత్తీస్గఢ్ వాళ్ళు దానికి థ్రెడ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళతోటి కొన్ని మళ్ళీ దానికి మళ్ళీ మనం క్లాత్ చేస్తున్నాము. సో ఈ థ్రెడ్ కూడా మా దగ్గర చేస్తే దాని నుంచి కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. సో అన్నిటికీ మనం ప్లాన్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి ఫ్రీగా మషిన్ ప్రొవైడ్ చేసేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన చట్టం పరంగా పని చేస్తే మాత్రం పరిష్కారం శాశ్వతంగా దొరుకుతుంది. లేకపోతే 20 సంవత్సరం నుంచి వాళ్ళే చెప్తున్నారు, ప్రతిసారి పంపిస్తున్నారు. ఈసారి మనం శాశ్వతంగా పరిష్కారం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఫైనల్గా వాళ్ళు ఏమైనా చెప్తే దానికి మనం 2004లో అప్పటికే కొంతమంది మీద కేసులు కట్టిండ్రు. కేసులు కట్టిన ఆధారాలతో సహా వాళ్ళు చూపెడుతున్న పరిస్థితి. ఇక్కడికి నేరుగా ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు, మాపై దాడి చేసిందని కేసులు పెడుతున్నారు, జైలుకు పంపే ప్రమాదం ఉంది. దీనిపై నలుగురు మీద ఐ థింక్ మాకు కూడా పేపర్ చూపించారు, నలుగురు మీద కేసు అయింది. నలుగురు మీద కేసు అయింది అంటే నేను ఆ టైం కూడా చెప్పాను ఎంత ఆ నలుగురు ఫస్ట్ డే వెళ్ళారు, ఎంత ఫారెస్ట్ కడతారు. మనం లిబరల్గా చేస్తే కూడా 2 acre 3 acre ఒక రోజులో చేయగలుగుతారు. అంత పట్టా ఇస్తే సరిపోతుందా? వాళ్ళు దానికి కూడా ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చెప్తారు 1000 మంది వచ్చి చేసాము. ఆ టైంకి ఏం జరిగింది, ఎలా అయింది, నలుగురు మీద ఎందుకు కేసు బుక్ అయింది, ఎంత చేశారు మాకు సాటిలైట్ మ్యాప్లో కనిపించట్లేదు. కానీ వాళ్ళకి లిబరల్గా కూడా చేస్తే ఎంత ఇవ్వగలుగుతాం, 4 acres 5 acres 10 acres వరకు ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళు ఎంత అడుగుతున్నారు, 1000 ఎకరాలు అడుగుతున్నారు. సో అంతా మనం ఏం చేయగలుగుతాము, సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద మాత్రమే చేయగలుగుతాం. ఫారెస్ట్ స్పీసీస్ పెట్టాలి, దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుంది దానికి వాడాలి, పెట్టడానికి దానికి పెంచడానికి వాటరింగ్కి అన్నిటికీ ఖర్చు మనమే ఇస్తాం. సో అట్లా చేసేసి ఒక సస్టైనబుల్ అలాగా చేస్తే శాశ్వతంగా పరిష్కారం వస్తుంది. ఇప్పుడు కూడా 80 మంది మేము ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అయినాం, కానీ మా మీద 3 మీదనే కేసులు అయినాయి. అప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉండే. ఫారెస్ట్ అధికారులు చాలా ఐడియాలజికల్గా తెలివిగా ఇదంతా చేస్తున్నారని ఇప్పుడు కూడా అడిగాను, మనమే ఆపుతున్నాము కేసు బుక్ చేయడానికి, అట్లా లేవు, మనమే ఆపుతున్నాను. ఇప్పుడు కూడా అడిగాను, మీకు కావాలంటే కేసు బుక్ చేస్తాను, అట్లా లేవు, మనమే ఆపాము. ఎందుకు గారు కూడా మీ దగ్గరనే ఉన్నారు. పట్టు కోటపల్లి లాంటి అంశాల్లో ఇంకా అబ్జెక్షన్ చేస్తున్నారు, వారిని పోనీయట్లేదు. నిన్న ఒక 2 రోజుల క్రితం కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిగిన పరిస్థితి ఏంటి? దీనికి సమస్య పరిష్కారానికి అసలు ఏంటి? కలెక్టర్ ఏమో ఓకే అంటున్నాడు, ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు. అది ఖచ్చితంగా సెరికల్చర్ సంబంధించిన దానికి వాళ్ళకి అడ్జస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి అడ్జస్ట్ చేస్తాము, దానికి ఎలాంటిగా ప్రాబ్లం లేవు. మళ్ళీ కేసు సంబంధించిన నేను చెప్తున్నాను, నేనే ఆపాను. ఎందుకు ఒక పేదవాళ్ళ మీద కేసు బుక్ చేస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అట్లా అర్థం కావట్లేదు. ఎందుకు ఏ టైంకి ట్రయల్ స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్గా పిలుస్తారు, ఉపాధి పోతుంది, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి కేసు నేనే ఆపుతున్నాను. ట్రైబల్ మీద మొదటి నుంచి నేను చెప్తున్నాను, ట్రైబల్ మీద కేసు బుక్ చేయడానికి లేవు. వాళ్ళకి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారు అట్లా మాకు తెలిసిందంటే వాళ్ళ మీద ఫస్ట్ కేసు బుక్ చేయాల్సింది. సో ట్రైబల్ మీద డైరెక్ట్గా కేసు బుక్ చేయడానికి లేవు. మనం వాళ్ళకి కరెక్ట్గా పరిష్కారం ఇవ్వాలి. మనం కరెక్ట్గా దానికి వాళ్ళు ఫాలో చేస్తే, మాకు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే మనం కరెక్ట్గా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి పరిస్థితిలో ఉంటాం. చివరిగా ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, ఈ ఫారెస్ట్ భూములు కోటపల్లి నుంచి ఈరోజు జన్నారం వరకు జరుగుతున్న అంశాలపై ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తాను, ఫారెస్ట్ యాక్ట్ అంటే సెంట్రల్ యాక్ట్ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వ దగ్గర, డిస్ట్రిక్ట్ చాలా తక్కువ దానికి చేంజ్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆ చట్టం కింద కూడా అటవీ భూమి సంబంధించిన ట్రైబల్ వాళ్ళకి కొన్ని స్పెషల్ రైట్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ రైట్స్కి ఖచ్చితంగా వాడాలి. దానికి మనం ఖచ్చితంగా వాడుకొని ఒక మంచి అటవీ మంచిగా ఉండాలి. మనం ప్రతిసారి చెప్తున్నాం, అటవీ వాళ్ళకి ఏం కావాలి, మంచిగా గ్రీనరీ ఉండాలి. ఆ గ్రీనరీ నుంచి మళ్ళీ ఏం ఇన్కమ్ వస్తున్నాయి దానికి ట్రైబల్ వాళ్ళు తీసుకోవచ్చు. దాని నుంచి ఎలాంటిగా ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసాము, ఎక్కడ రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్నాయి అక్కడ బ్యాంబో పెడుతున్నాము. ఆ బ్యాంబోకి ఆ ట్రైబల్ వాళ్ళు వెళ్ళవచ్చు. వేరే కులాల వాళ్ళకి మనం చేయము, ఆ ట్రైబల్ వాళ్ళు వెళ్ళవచ్చు. సో అట్లా చేసి అట్లా స్లోగా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. అండ్ బ్యాంబో నుంచి మంచి ఆదాయం వస్తున్నాయి. అట్లా మనం కొన్ని ప్లేస్లో బ్యాంబో చేస్తున్నాము, బ్యాంబో అమ్ముతున్నారు, ఫారెస్ట్ వాళ్ళు బ్యాంబో అమ్ముతారు. దానికి చెక్ చేయండి,
మంచి ఆదాయం వస్తుంది. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా ఈ 4 జిల్లాల్లో ఫస్ట్ టైం దర్బార్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ని మిమ్మల్ని చూసిన, డీసీపీ గారిని చూసిన. ఇది పరిస్థితి. అయితే చాలా క్లియర్గా ఫారెస్ట్ యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. మనం చూపెట్టచ్చు, కలెక్టర్ గారి కాళ్ళ మీద పడుతున్న దృశ్యాలు చూపెట్టచ్చు. చిన్నపిల్లల్ని పట్టుకొని మాకు కాపాడాలి, మాకు ఎట్లన్నా చేసి భూమి ఇప్పియాలని దండం పెడుతున్న యథార్థం మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టచ్చు. అయితే చాలా క్లియర్గా సమస్య ఉత్పన్నం చేసిన అధికారులు ఆ ఏసీలో ఉన్నారు, కానీ ఆ జిల్లా కలెక్టర్ నేరుగా దర్బార్లో పాల్గొన్న పరిస్థితి, ఆదివాసీ ప్రజలతో మమేకమైన పరిస్థితి, తెలుసుకున్న పరిస్థితి. కానీ కలెక్టర్ చాలా క్లియర్ ఒక విషయం అయితే చెబుతున్నారు. ఆ విషయమే ఆ ఫారెస్ట్ చట్టం ప్రకారం మేము భూమి ఇవ్వలేం, భూమి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే వీళ్ళు మోక మీద లేరని చెప్పే ప్రయత్నం. అయితే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఆదివాసులపై కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం మేము కొంత వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. అయితే కలెక్టర్ మాట్లాడిన అనంతరం మనతో పాటు ఆదివాసీ మహిళలు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏమన్నారు సార్? ఏమన్నాడు చెప్పమ్మా, ఏమన్నాడు? ఏ న్యాయం చెప్పింది మాకు సారు, అంతే, ఏ న్యాయం చెప్పలే మాకు. ఇది పరిస్థితి. ఒక రకంగా నేరుగా వాళ్ళు కోపంతో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. కలెక్టర్ మాట్లాడిన అనంతరం ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారో అసలు విషయం ఏంది తెలుసుకున్నాం. ఏంది కొత్త భూమిని కొట్టడం తప్పు సార్? అందరూ ఒకసారి గమనించండి, మేము కొత్త భూములు కొట్టట్లేదండి. 2000 సంవత్సరం నుంచి మా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఈ పోరులోనే ప్రస్తుతం మేము నిమగ్నమై ఉన్నాము. అయితే ఇది 2000 సంవత్సరం 2004 అని చెప్పేసి అంటున్నారు. మా ఆదివాసుల బతుకులే మా తరాలు, మా తాతల ముత్తాతల అప్పటి నుంచి మొదలైంది ఈ అడవి ప్రాంతంలోనే. మీ అంటున్నటువంటి చట్టాలు మా కోసం చేసినటువంటి, అడవిని కాపాడడానికి చేసినటువంటి చట్టాలు 2004లో ఉన్నటువంటి దానికి ఒక కటప్ డేట్ తీసి దాని ప్రకారం అని చెప్పేసి అంటున్నారు. కానీ మా పూర్వీకుల నుంచి కూడా వ్యవస్థ మొదలైంది అడవి నుంచి. మేము 2004 అదే అని కాదండి. ఇంకో దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలలో ఇప్పుడు మేము కొత్తగా కొట్టేది ఏం లేదు. చిన్నగా మేము పంట వేసుకున్నటువంటి ఆ వ్యవస్థ ఉన్నటువంటి ఆ భూమిలో ఆ పొరక ఏదైతే ఉంటుందో ఆ పొరక సాఫ్గా క్లీన్ చేసుకుంటున్నాం తప్ప మేము కొత్తగా ఏం కొట్టట్లేదు సార్. ఒకసారి గమనించండి. అండ్ మీరు కొత్త భూమి కొట్టిండ్రు, భూమి కొట్టడం వల్లనే ఇదంతా సమస్య ఉత్పన్నమైంది. మీ దగ్గర మీరు మోక మీద లేదు, మీ దగ్గర పేపర్ లేవు అని వాళ్ళు. మోక మీద లేనప్పుడు 2004 కేసు ఎక్కడ జరిగింది, ఎవరు పెట్టారు అదే అంటే మా మీద పెట్టినటువంటి కేసు బుకాయింపు కేసులా? అది 2004లో జరిగినటువంటి మోక మీద ఉంటేనే కదా ఎంక్రోచ్మెంట్ కేసే పెట్టారు మా మీద పెట్టినటువంటి కేసు. ఆ రోజు దాదాపుగా ఒక 800 నుంచి 900 మంది ఇతర మండలాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పోడుని అంటే అడవిని కొట్టుకొని భూమిని సాగు చేసుకుందామన్న ఉద్దేశంతో భూ పోరాటం మొదలైంది. ఆ భూ పోరాటంలో భాగంగానే కోయపోషణగూడెం నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి దమ్మన్నపేట వరకు కంప్లీట్గా ఇదే అటవీ బీటులో, లింగాపూర్ బీట్లో ఈ వ్యవస్థ మొదలైంది. అప్పుడు జరిగింది ఇక్కడ అర్కాన్లు వేసి దున్నడం జరిగింది. కానీ ఆ రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ మా దగ్గర లేకపోవడం కూడా మూలంగా మేము ఆధారాలను సేకరించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఏం చేస్తారు? ఇదే పరిస్థితి ఉంటే మీరే అంటున్నారు మా మీద కేసులు పెడుతున్నారు, మేమే దాడి చేసినట్టు కేసులు పెడుతున్నారు అంటున్నారు. రానున్న రోజుల్లో నిజంగానే మీపై కేసులు పెడితే లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడి నుంచి లేపేస్తే ఏం చేస్తారు? 100% చెప్తున్నాము. ఇక్కడి నుంచి మా పై నుంచి ఒక్క కేసు కాదు, ఒక్కరి మీద ఒక జీవితాంతం అయిపోయాని కేసులు పెట్టండి. మా తర్వాత తరం మాత్రం ఖచ్చితంగా హాయిగా గుండెల మీద చేసుకుని బతికే విధంగా మేము ఈరోజు పోరాటం ఉంటుంది. మా పోరాటంలో భాగంగా మా మీద కేసులు అయితే మేము భయపడేది లేదు. మా ప్రాణం పోయినా కూడా ఇడికెళ్ళి కథనము. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోము. కాకపోతే ఏంటంటే దయ ఉండాలి మా మీద, ప్రభుత్వాలకు దయ ఉండాలి, ప్రజా అధికారులకు, మమ్మల్ని పాలించే అధికారులకు దయ ఉండాలి. అరే వీళ్ళ పరిస్థితి ఇలా ఉన్నది, మరి వీళ్ళ మీద కేసులు పెడతా ఉంటే కేసులు తీసుకున్నంత మాత్రాన వీళ్ళకు మరి ఏంది పరిష్కారం జరగాలి? ఆల్టర్నేట్ పరిష్కారాలు చెప్తున్నారు. ఆ చెప్పిన మందమే అది వెళ్ళిపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అప్పటి నుండి చేసినటువంటి చట్టాలు కానీ మా కోసం చేసిన ఆలోచనలు నిజంగా ఇంప్లిమెంట్ జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పేసి ఈ మూలంగా తెలియజేస్తున్నాం. ఏం చేస్తారు రానున్న రోజుల్లో? ఈ అంశం రానున్న రోజులలో
ఈ అంశంని దృష్టిలో ఉంచుకొని మేము ఒకటే అంటున్నాము, మేమందరం చర్చించుకొని ఈ భూ పోరాటాన్ని వదిలేది లేదు. ఫస్ట్ విషయం. రెండోది, ఎంఆర్ఓ గారికి కానీ ఎంపీడీఓలకు కానీ మరొకసారి ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పటికీ కలెక్టర్లకు పీఓలకు మాకు సంబంధించినటువంటి మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్జీలు పెట్టుకుంటాము. తర్వాత నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయినా కూడా కనికరించకపోతే మా బ్రతుకులు ఇంతే అనే, మీ బతుకులు ఇంతే అని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఒకవేళ చేసినట్టయితే, ఆలోచనలో ఉన్నట్లయితే మాకు అనిపిస్తే మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడానికి సిద్ధపడతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో వదిలేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. మా సంబంధిత అధికారులకు సంబంధించిన అంశంలో వారిని కలిసి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.